హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఒక మంచి డైట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలాంటి డైట్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్ప్రౌట్స్ పోహా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం అటుకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ స్ట్రెయిన్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అటుకులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో హై ఫైబర్, లో క్యాలరీస్ ఉంటాయి. ఇది వెయిట్ లాస్‌లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. తొందరగా స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్‌ని కూడా ఇస్తుంది. ఇక్కడ నేను పెసర్లతో తయారు చేసిన మొలకల్ని తీసుకుంటున్నాను. పెసర్లని 8 అవర్స్ వాటర్‌లో నానబెట్టి, తర్వాత వాటర్‌ని తీసేసి ఒక బౌల్‌లో కాటన్ క్లాత్ కానీ లేదా పేపర్ టవల్‌ని కానీ వేసి 2 డేస్ వదిలేయాలి. అప్పుడు మొలకలు బాగా వస్తాయి. ఈ మొలకల్ని ఇందులో వేసి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి. ఈ మొలకల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ పోహా రెడీ అయిపోయింది. మీకు విడిగా స్ప్రౌట్స్ తినాలనిపించకపోతే ఇలా చేసుకొని తినేసేయండి. ఈజీగా తినేస్తారు. చాలా హెల్తీగా కూడా వెయిట్ లాస్ అవుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.